ప్రభువు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. సాయంకాల సమయంలో మరి దేవుని వాక్యం మనం మీతో పంచుకోవడానికి మరి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఎంతగానో కృప చూపించి మరి ఈ రీతిగా మాట్లాడడానికి మీ ముందుకు రావడానికి మరి శక్తినిచ్చాడు, బలాన్ని ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. ఎందుకంటే ముందుగా సజీవ లెక్కలో నన్ను ఉంచిన దాన్ని బట్టి ఆయన ఎంతగానో స్తుతిస్తున్నాను, కనపరుస్తున్నాను. అయితే ఈ యొక్క సమయంలో ఏ సందర్భం గురించి మీతో మాట్లాడనటువంటి ఆశ కలిగి ఉన్నానంటే, యేసుక్రీస్తు పరిచర్యలో భాగంగా 3.5 సంవత్సరాలు సువార్తను ప్రకటించిన తదుపరి సిలువకు అప్పగింపబోతున్నటువంటి ఆ కాలానికి మునుపు యేసుక్రీస్తు క్రొత్త నిబంధన విధానాన్ని తెలియపరచడానికి ముందు శిష్యులతో చెప్పినటువంటి మాట, శిష్యులతో చేసినటువంటి పని, శిష్యుల యొక్క పాదాలు కడగటం. ఆ శిష్యులు పాదాలు కడుగుతున్నటువంటి ఆ యొక్క విధానాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఇహ సంబంధమైనటువంటి విధానంలో సేవకుడైనటువంటి వాడు, లేదంటే ఆ చర్చిలో కాపరి అయినటువంటి వాడు ఎవరైతే ఉంటారో కొంతమంది పిలవటం, ఒక 12 మంది పాదాలు కడగటం, ఇలా జరుగుతున్నటువంటి పరిణామం చూస్తున్నాం. చాలా సమయాల్లో, చాలా సందర్భాల్లో చూస్తాం. అది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే జరుగుతూ ఉంటుంది. గమనించండి ప్రియమైనటువంటి దైవ జనాంగమా, వాక్యంలో రాయబడినటువంటి సంగతిని, ఒక విషయమును అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తే దానిలో దాగి ఉన్నటువంటి అంశమును మనందరూ కూడా గ్రహించాలి. యేసుక్రీస్తు మీకు ఒకసారి రిఫరెన్స్ కూడా చూపిస్తాను. యోహాను సువార్త 13వ అధ్యాయము, యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనంలో ఈ విషయాన్ని గమనించాలి. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చనని యేసు పాస్కా పండుగ మునిపే ఎరిగినవాడై లోకమున్న తన వారిని ప్రేమించి వారిని సంపూర్ణముగా ప్రేమించాను. వారు భోజనం చేర్చుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడు ఇస్కరియోతు యూద హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను. గనుక తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించిననియు, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు, దేవుని యొద్దకు వెళ్ళవలసినదనియు యేసు ఎరిగి భోజన పంక్తుల నుండి లేచి తన పై వస్త్రంలో అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుముకు కట్టుకొనెను. అంతటా పళ్ళెంలో నీళ్లు పోసి శిష్యులు పాదములు కడుగుటకును తాను కట్టుకుని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను. ఇట్లు చేయిచు ఆయన సీమోను పేతురు నద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా, నీవు నా పాదములో కడుగుదువా అని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీదట తెలుసుకుందువని అతనితో చెప్పగా, పేతురు, నీవెన్నడూ నా పాదములు కడుగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదని అనెను. సీమోను పేతురు, ప్రభువా, నా పాదములు మాత్రమే గాక నా చేతులను నా తల కూడా కడుగుమని ఆయనతో చెప్పగా, యేసు అతన్ని చూచి, స్నానం చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుగుకొన అక్కరలేదు, అతడు కేవలము పవిత్రుడయ్యను. మీరును పవిత్రులు కాని మీలో అందరూ పవిత్రులు కారని, తను అప్పగించువానని ఎరిగిన వాను గనుక మీలో అందరూ పవిత్రులు కారు అని ఆయన చెప్పాను. వారి పాదములు కడిగి తన పై వస్త్రం వేసుకున్న తర్వాత ఆయన మరలా కూర్చుండి, నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా అని వారిని అడుగుతున్నటువంటి విధానం మనం చూస్తున్నాం. అయితే సర్వజనాంగమా ఒక విషయమును ఆలోచన చేయాలి. అక్కడ చేసినటువంటి మీకు పని మీకు తెలిసినదా అని యేసుక్రీస్తు తన శిష్యులను అడుగుతున్నటువంటి విధానం మనం చూస్తున్నాం. అయితే యేసుక్రీస్తు ఈ లోకములకు వచ్చినది మానవుల యొక్క పాప పరిహారార్థమైనటువంటి బలి కావడానికి.
రెండవది దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించడానికి. నిత్య రాజ్యంలో అనేక మంది వారసత్వం పొందేటువంటి విధానాన్ని కలిగి ఉండడానికి. మొట్టమొదట పునరుత్థానం ఆయనే కావాలి. ఆయన ద్వారా అనేక మంది పరలోక రాజ్యంలో చేర్చబడాలి. ఇది ఆయన వచ్చినటువంటి ముఖ్య ఉద్దేశం. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, చాలామంది సంవత్సరానికి ఒకసారి యేసుక్రీస్తు ఒక శిష్యుల పాదాలు కడిగాడు, నేను కడిగేశాను. నేను అక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను చేసినటువంటి పని మీరు ఒకరినొకరు కడుగుకొనుడి అని చెప్పినటువంటి మాట మనం చూస్తున్నాం. ఒకరినొకరు కడుగుకొనటం అంటే ఒకరినొకరు క్షమించుకోవడం అని అర్థం. ఇక్కడ నేను చేసినటువంటి పని మీకు తెలిసినదా అంటే, చేసినటువంటి పని అది కాదు, మరొకటి ఆయన చేశాడు అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది. ఈ విషయం కూడా గమనించాలి. నేను చేసినటువంటి పని మీకు తెలిసినదా అని యేసుక్రీస్తు పేతురును కనుమన్నటువంటి శిష్యుని అడుగుతున్నాడంటే, ఆయన చేసినటువంటి పని మరొకటి అయ్యున్నది అనేటువంటి విషయము ఎందుకని అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉన్నారు జనాంగ. అయితే సంవత్సరానికి ఒక్కసారి ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంటుంది చాలా చర్చిల్లో. నేను అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, మీ యొక్క ఉద్దేశం ప్రకారం, మీ యొక్క ఆలోచన ప్రకారం ఈ యొక్క విధానాన్ని బట్టి మనుషుడి యొక్క పాపములు గనక కడగబడినట్లయితే, ఈ యొక్క కడుగుకోవడం బట్టి మనుషుల యొక్క పాపములు కనుక కడుగుకునేటువంటి స్థితి కలగటం అంటే, మరి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే మీరు పాపములు కడుక్కుంటారా? దినదినం చేస్తున్నటువంటి పాపం. ఎందుకంటే మిమ్మల్ని సూటిగానే ప్రశ్నిస్తున్నాను. మీరు ఈ యొక్క సంవత్సరానికి ఒక్కసారి, నేను కూడా అనుసరించినటువంటి వాడనే వాక్యం తెలియక ముందు, మరొకసారి చెప్తున్నా, నేను కూడా దానిని అనుసరించినటువంటి వాడనే వాక్యం తెలియక ముందు. వాక్యం తెలిసిన తర్వాత ప్రమాదం ఇది కదా అనేటువంటి విషయం గమనించాను. ఆ విషయమే మీతో చెప్పాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాను తప్ప మరొక ఉద్దేశం కాదు. అయితే ఇక్కడ సంవత్సరానికి ఒకసారి మీరు పాపములు కడుక్కొంటున్నారు. ఇక్కడ శిష్యులు పాదములు కడిగేటువంటి కార్యక్రమం ద్వారా మీరు కడుక్కొంటున్నారు, సంతోషం. అయితే ఇక కడుగుకుని తదుపరి మీరు సంవత్సర పర్యాంతం కూడా మీరు మరలా ఆ పని చేయరు. మీరు చేయరు. ఒకవేళ ఈ పని చేయక మునుపు ఒకవేళ మీ మరణ సమయం గనక వచ్చినట్లయితే మన పాపంలో కడగబడే స్థితిని ఉన్నాయా? మన పాపం మనం కడుపుకుంటున్నామా? అలానే ఉండిపోతే, ఎందుకని యేసుక్రీస్తు యొద్దకు వచ్చినటువంటి పేతురు, అపోస్తలులైనటువంటి వారు, మా తలమటుకు మేము కడుక్కుంటాం అంటే, కాదు, స్నానం చేసినటువంటి వాడు పాదములు మాత్రమే కడుక్కుంటే చాలని యేసుక్రీస్తు. అంటే మనం ఎప్పుడైతే మన హృదయమందు పశ్చాత్తాపడినటువంటి స్థితిలో దేవుని యొద్దకు వస్తామో, మనం చేస్తున్నటువంటి అపరాధములు దినదినము ఆయన వేడుకొనొచ్చు గోజాడేటువంటి స్థితిని కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనం అపరాధం చేస్తున్నామో మరలా దానిలో పడకుండా, దానిలో ప్రవేశించకుండా నిరంతరం దానికి కాపాడుకునేటువంటి స్థితిని కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దైవజనాన్ని ఒకసారి ఆలోచన చేయాలి. ఒకరినొకరు కడుక్కోవడం అంటే ఒకరినొకరు క్షమించుకోవడం అని అర్థం. ఒకరినొకరు క్షమించుకోవడం, ఒకరినొకరు సమాధాన పడటం, ఒకరినొకరు ప్రేమించుకునేటువంటి. ఇక్కడ పై వచనంలో ఒక మాట మీకు గుర్తు చేశాను. ఏంటి ఆ విషయం అంటే, తాను ఈ లోకం నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడి వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడి, లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని సంపూర్ణంగా ప్రేమించాను. ఏం చేశాడంట ఆయన? తన వారిని ప్రేమించాడు, వారిని సంపూర్ణంగా ప్రేమించాడంట. అటువంటి ప్రేమను మనం పొందాలంటే మనకు ఇక్కడ శిష్యులు చేయమనేటువంటి పని ఒకరినొకరు కడుపుకునేటువంటి స్థితిని కలిగి ఉండాలి. ఒకరినొకరు సమాధానం, ఒకరికొకరు ప్రేమ కలిగి. సమాధానం ఇచ్చాడు, ప్రేమనిచ్చాడు, కనికరాన్ని మనం పొందుకోవాలని యేసుక్రీస్తు ఎంతగానో ఈ లోకంలో సువార్తను ప్రకటించాడు. ఈ బైబిల్ గ్రంథం యొక్క సారాంశం కూడా అదే. మనం అందరూ కూడా సిద్ధపడి దేవుని యొక్క సాన్నిధ్యంలో బలపడాలని, ఇంకను వాస్తవాలను గ్రహించుకునేటువంటి విధానాన్ని కలిగి ఉండాలి.
ఇక్కడ శరీర సంబంధమైనటువంటి విధానంలో మనుషుడు ఎంత కడుగుకునినో ఆ పాపం అలానే ఉన్నాయి. ఎందుకని ఇర్మియా గ్రంథంలో 2వ అధ్యాయము 22వ వచనంలో ఒక మాట అంటాడు. ఒకసారి చదువుతామా? ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 22వ వచనం. ఇరవై 22వ వచనం ఒకసారి చదవండి. 2:22. నీవు క్షారముతో కడుగుకునేనను విస్తారమైన సబ్బు రాచుకునేనను నీ దోషము మరక వలె నాకు కనబడుచున్నది. ఇది ప్రభువగు యెహోవా వాక్కు. ఏం చెప్తున్నాడు ఆయన? నీవు క్షారముతో కడుగుకునేను అంటే ఉన్నటువంటి ప్రతిదానిని నీ దగ్గర నుంచి, ఇక్కడ హెయిర్ కానీ ఏదన్నా కానీ రిమూవ్ చేసేసుకొని నేనంతా కూడా పరిశుభ్రం అయ్యాను అంటే కుదరదు. నేను సబ్బుతో స్నానం చేశాను పరిశుద్ధునయ్యాను అంటే కుదరదు. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? నీ దోషములో నాకు మరక వలె కనపరుచున్నాయి. మన కడుక్కోవలసినది మన మరకలు, మన పాపపు మరకలు, మన దోషపు మరకలు. దానిని బట్టి మనం ఎప్పుడైతే దేవుని ఎదుట పశ్చాత్తాపడతామో అటువంటి అనుగ్రహం మనం పొందుకోవడానికి మనం సిద్ధపడతాం. యేసుక్రీస్తు పేతురును ఒక మాట అన్నాడు, నీ మీద, ఈ బండ మీద నా సంఘాన్ని స్థాపిస్తున్నాను. ఈ సంఘం ముందు లోక పాతాళ లోక ద్వారము నిలువనేరవు, పరలోక రాజ్యపు తాళపు చివర నీకు ఇస్తున్నానని పేతురుతో యేసుక్రీస్తు చక్కనైనటువంటి మాటలు చెప్తాను. సంఘముగా మనం స్థాపించబడుతున్నామంటే, క్రీస్తు రాజ్యముగా మనం కట్టబడుతున్నామంటే, దేవుని విషయంలో ఎంత బలపడుతున్నాం, వాక్యమును బట్టి, వాక్యములో ఉన్నటువంటి విషయాలను బట్టి మన హృదయం ముందు ఎంతవరకు భద్రం చేసుకున్నాం, వాటిని ఏ విధంగా గ్రహించున్నాం, ప్రతి విషయంలో దేవుని మీద ఏ విధంగా ఆధారపడుతున్నాం. సంఘం అంటే ఒక వ్యక్తి, ఒక 10 మంది వ్యక్తుల, ఒక 1000 మంది వ్యక్తుల కాదండి. సంఘం అంటే క్రీస్తు నిబంధన. క్రీస్తు నిబంధనలో మన పాలి భాగస్తులు అయినటువంటి వాడు మాత్రమే సంఘంలో ఉన్నటువంటి వాడు. ఆ నిబంధనలు మనకు క్రొత్త నిబంధన వారసులు మనం చెప్తున్నాం. క్రొత్త నిబంధన వారసులు అంటే అలనాడు పాత నిబంధన వారసులు చేసినటువంటి విధంగా మనం చేయటం కాదు. ఎందుకనంటే అలనాడు చేస్తున్నటువంటి పాత నిబంధన యొక్క వారసులందరూ కూడా చేసినటువంటి పని అదే. ఇక్కడ ఏదో పాపం చేయడం, ఒక శరీర సంబంధ విధానంలో ఒక దానిని బలిపట్టడం, నా పాపం క్షమించబడ్డాయి అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నారు. మరలా అదే విధానం. అది దేవుడికి చాలా అసహ్యకరంగా. అందుకని మీ బలు నాకు ఎలా అని దేవుడు మాట్లాడతాడు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో, మన పాపంలో ఎంత కడుగుతున్నాడు ఆయన. మనం పశ్చాత్తాపడితే మన స్థితి ఎలా ఉంటుంది, మనం మార్పు చెందితే దేవుడు ఎంతగానో మన యందు సంతోషిస్తాడు. ఆ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించుకుని, శరీర సంబంధమైనటువంటి విధానంలో ఆచారములు పాటిస్తే దేవుని యొక్క విధానంలో నడిచినట్లు కాదండి. ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిన విషయం, ఆచారములు పాటిస్తే మనుషుడు కల్పించినటువంటి దైవోపదేశములో ఆచారములుగా పాటించేటువంటి వారు ఈ లోకంలో ఎక్కువ ఉన్నారు తప్ప వాక్యమును అంగీకరించే వారు చాలా తక్కువ ఉన్నారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించుకొని, దేవుని యొక్క రాజ్యంలో నేను ఉండాలి, ఆ రాజ్యంలో నేను స్థానం సంపాదించుకోవాలి, ఆ స్థానం నాకు కావాలంటే నన్ను నేను శుద్ధీకరణ చేసుకోవాలి, నేను పశ్చాత్తాపడాలి, నేను కడగబడాలి, మార్పు చెందాలి. పునరుత్థానములో నేను పాలుభాగస్తుని అవ్వాలంటే నేను ప్రతి విషయంలో పుటం వేసినటువంటి బంగారం, తీయబడినటువంటి బంగారం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మార్పు చెందినటువంటి, రూపాంతరం పొందినటువంటి వాడుగా, వాడు మాత్రమే కడగబడినటువంటి వాడు మాత్రమే పరిశుద్ధుడయ్యాడు, వాడు మాత్రమే దేవునికి రాజ్యసం. అంటే రాజ్యసంబంధులుగా నీవు నేను అందరూ కూడా సిద్ధపడదాం. ఈ మాటలు ముగిస్తున్నాను. సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఈ మాటలను బట్టి మహిమపరచబడును గాక. అందరూ కూడా మన